హలో నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. భారత రాజకీయాల్లో నినాదాలు కొత్త కాదు. అవి ఒక్కొక్కసారి సక్సెసివ్ అయ్యాయి, మరోసారి విఫలము అయ్యాయి. ఒక్కోసారి ఒక్కొక్క నినాదం ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగంతో అనేక చరిత్రల మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదం తొలిసారి సోవియట్ రష్యా విప్లవాన్ని తీసుకొస్తే అటువంటి నినాదమే ఒకటి దున్నేవాడికి భూమి అనేది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సృష్టించింది. ఇక భారత రాజకీయాల్లో ఇట్లాంటి నినాదాలు అనేకం ఉన్నాయి. ఇందిరాగాంధీ గరీబీ హటావో ఒక నినాదం ఇస్తే ఆమె అధికారంలోకి రాగలిగింది. అదే బీజేపీ తన అధికారంలోకి రావడానికి ఇండియా ఈ షైనింగ్ అంటే ఆవేళ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత అనేక మార్పులు జరుగుతూ వచ్చినాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ఒక నినాదం, అది చంద్రబాబు వస్తే జాబు గ్యారంటీ, బాబు వస్తే జాబు గ్యారంటీ అనే నినాదం ఒక పెద్ద సంచలనం. దానికి కౌంటర్గా జగన్ ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే నినాదం ఈయన్ని కూడాను ముఖ్యమంత్రులు చేసే. ఈవేళ సరికొత్తగా జగన్మోహన్ రెడ్డి ఓ కొత్త నినాదం ఇచ్చాడు. ఈవేళ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడిన దానిలో ఆయన ఇచ్చిన నినాదం హే రామ్ సేవ్ ఆంధ్ర. ఈ నినాదం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు. ఆయన ఏ దృష్టితో ఈ నినాదం ఇచ్చారు? మహాత్మా గాంధీ వాడిన మాట హే రామ్ని ఆయన వాడారు. ఇప్పుడు రాష్ట్రంలో అటువంటి శాంతి భద్రతల పరిస్థితిని ఉందని, లేదా శాంతి భద్రతలు బాగా తీవ్రంగా దెబ్బతిన్నాయని ఉద్దేశంలో ఆయన ఈ సెన్స్లో వాడారా? లేకపోతే అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిణామాలే ఈ హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, లాకప్ డెత్తులు వీటన్నిటిని ప్రస్తావిస్తూ ఆయన ఈ మాట అన్నారు. అట్లాంటి సందర్భంలో ఈ హేరామ్ అనే పదం, సేవ్ ఆంధ్ర అనే పదం, అంటే ఈ రెండు కలగలిపించి హే రామ్ సేవ్ ఆంధ్ర, ఇది చాలా క్యాచీగా ఉందని వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీని మీద విమర్శలు లేకపోలేదు. అయితే ఆయన ప్రస్తావించిన సందర్భం ఎట్లాంటిదంటే, ముందు సాయి కృష్ణ లాకపడ్డ చెప్పుకొచ్చారు, ఆ తర్వాత వైసీపీ మీద దాడులు చెప్పుకుంటూ వచ్చారు. అలానే ఇతర వర్గాల మీద, అంటే కొన్ని లా అండ్ ఆర్డర్ పరిస్థితులను చెప్పుకుంటూ వచ్చారు. వైసీపీ కార్యకర్తల మీద దాడులు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజాస్వామ్యం మీద ఇది ప్రత్యక్ష దాడిగా చెప్తూ ఆయన ఈ పోలిక తీసుకురావడం అనేది ఒక రకంగా నిజంగానే సంచలనంగానే దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రత్యేకించి దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టి తీసుకొచ్చి లోపల పడేస్తున్నారని, అందుకు జర్నలిస్టులు కూడా మినహాయింపు కాకుండా పోయారని ఆయన ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ డైలాగ్ని వాడారు. అదే సందర్భంలో ఆయన ఇది ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, మరో ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే క్రమంలో చంద్రబాబు నాయుడు సాయి కృష్ణ కేసే ప్రత్యక్ష ఉదాహరణ అని కూడా ఆయన ఈ పోలిక తీసుకొచ్చారు. అయితే దళితులపైనే జరుగుతున్నాయా అనే దాన్ని కాకుండా, ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు అనే సెన్స్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడుని కూడా విమర్శించారు. ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ కూడా ఈ నినాదం మాత్రం పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. రాజకీయాల్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. వాస్తవానికి ఇది ఒక నినాదమా అంటే, నినాదం అనే చెప్తూనే ఆయన వచ్చే ఎన్నికల్లో మా పద్ధతి లేదా మా నినాదం ఇది అంటూ చెప్తూ, అలాగే ఏం చెప్పారంటే, ఈసారి మా ఎన్నికల నినాదం మావిగన్ అని కూడా చెప్పారు. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ మావిగన్ వర్సెస్ అమరావతి. ఎస్, వీ వుడ్ స్టాండ్ బై ఇట్. వీఆర్ ఫర్ మావిగన్. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. అంటే హే రామ్ సేవ్ ఆంధ్ర, వైసీపీ నినాదంలో మరో భాగం మావిగన్. ఈ రెండింటితోటి ఆయన వచ్చేసారి అంటే 2029 ఎన్నికల నాటికి ఈ నినాదంతో ఆయన ముందుకు పోయి దాంతో ఎక్కువ
లబ్ధి పొందాలన్న లెక్క అయితే కనపడుతుంది. సరే, సహజంగానే రాజకీయ పార్టీలు అంటే లబ్ధి పొందడానికే ఎక్కువ ప్రయత్నిస్తాయి. దానికి ఈ నినాదం ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది మనం బహుశా ముందే చూడాలి. ఈ నినాదం ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కూడా ఇంకో 4-5 రోజుల్లో మనం చూడొచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ నినాదానికి చాలా పెద్ద ఎత్తున ఒక వర్గం నుంచి ఆదరణ వస్తున్నది. అదే ఇంకొక వర్గం విమర్శిస్తూ కూడా ఆయన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. రాముణ్ణి నువ్వెలా పోలుస్తావు అనేది అంతా ఓ పక్క, అలానే హే రామ్ అనడాన్ని నువ్వేమన్నా మహాత్మా గాంధీవి కాదు కదా అని కూడా జగన్ మీద కూడా సెటైర్లు పేలుతూ ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఇది క్రియేట్ చేస్తుందని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, హే రామ్ సేవ్ ఆంధ్ర అనేది ఒక నినాదంగా ఉంటుందా, లేదా రాజకీయ ఎన్నికల నినాదంగా ఉంటుందా? 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది ఈ నినాదం తెలియజేస్తుందా అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది.